అరవకే తల్లి. చుట్టుపక్కల అందరూ చూసారంటే పెద్ద గోల అయిపోద్ది. ముందు లోపల నడవే నడు. అయ్యో అబ్బబ్బబ్బబ్బా ఉండు బావా, కాతంతా స్టైల్గా వెళ్దాం. ఇప్పుడు ఇది కొంపలో ఏం చేద్దాం ఏంటో. దీన్ని నడక నాకు వచ్చేసిందండి. డోంట్ ట్రై టు కన్విన్స్ మీ. ఏమంటే కిషోర్తో మాట్లాడండి. ఓకే బాయ్. బావగారు ఎవర్రా? అన్నయ్య తను లేలని నా ఫ్రెండ్ ఊర్లో. అదేంటిది అబద్ధం చెప్తాయిటి? అబద్ధం చెప్తే మనకి ఆడపిల్లలు పుడతారు. మన ఇద్దరం డీపింగ్ గా లవింగ్ చేసుకున్నాం కదా, లవర్స్ అని చెప్పు. అరవకే తల్లి చెప్తాను. అవునన్నయ్య. ఏమా ఇంట్లో చెప్పే వచ్చావా? చెప్పలేదు బావగారు. ఇంట్లో ఇన్ఫార్మ్ చేయి. మీరేం కంగారు పడకండి, మీ ఇద్దరు పెళ్ళి నేను చేస్తాను. అన్నయ్య చూస్తాను. అది కదన్నయ్య, పెద్దవాడివి ముందు నువ్వు పెళ్లి చేసుకోకుండా మేమిద్దరం చేసుకోవడం ఏంటన్నయ్య? అది కాకుండా వదిన నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఏదేమైనా ముందు నువ్వు పెళ్లి చేసుకోనయ్య, ఆ తర్వాత మేమిద్దరం చేసుకుంటాం. ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలని లంచ్ కి ఫీలింగ్స్ రెస్టారెంట్ కి పిలిచి నువ్వు ఫీల్ అయిపోతావేంటి? మ్యాటర్ ఏంటో చెప్పు శ్రీ. ఆకాశం నల్లగా, కాకులు నీలంగా, పచ్చని ఈ గులాబీ. హలో హలో హలో, కవిత్వం ఇంత భయంకరంగా ఉంటుందని నాకు ఇప్పుడే తెలిసింది. నీకది సూట్ అవ్వదు, కానీ మ్యాటర్ ఏంటో చెప్పే శ్రీ. మ్యాటర్ ఏంటంటే కొత్తిమీర చట్నీ, ఉలవచారు, కొబ్బరన్నం కాంబినేషన్. శ్రీ పొద్దున్నుంచి ఏం తినలేదా? ఆకలిస్తుందా? ఏదైనా ఆర్డర్ చేయనా? చచ్చా వద్దు వద్దు. ఏం చెప్పాలని పిలిచావో అది చెప్పు. ఈ కాకులు కొబ్బరన్నం నాకెందుకు చెప్పు. చెప్తాను. చెప్పు. చాలా రోజుల క్రితం నాకు ఫేస్బుక్లో ఒక అమ్మాయి పరిచయం అయింది. అది ఆ అమ్మాయికి నేనంటే చాలా ఇష్టం అంట. నేను లేకపోతే బతకలేనంటుంది. ఈరోజు ఏ విషయం చెప్పకపోతే చచ్చిపోతానని బెదిరిస్తుంది. ఏం చెప్పాలో అర్థం కాక నిన్ను అడిగి ఒక డెసిషన్ తీసుకుందా. అలా అనిపిస్తుందా? చంపేస్తాను. నీకు ఫేస్బుక్ కావాలా? మళ్ళీ గర్ల్ ఫ్రెండా? చచ్చిపోతుందా? దాన్ని నేనే చంపేస్తాను. చంపేస్తా. సారీ. అంజలి, నాకు దేవుడు అన్నీ ఇచ్చాడు, కానీ ప్రేమ అనే ఫీలింగ్ని మాత్రం చిన్నప్పటి నుంచి దూరంగా ఉంచాడు. ఇంతవరకు నేను కోరుకున్నది ఎప్పుడూ నాకు దక్కలేదు. నిన్ను కోరుకుంటే నువ్వు కూడా దూరం అయిపోతావేమోనని ఇన్ని రోజులు మౌనంగా ఉండిపోయాను. ఇంకేం జరిగినా పర్వాలేదు, నువ్వు నా పక్కనుంటే ప్రశాంతంగా ఉంటాననిపిస్తుంది. అందుకే చెప్పేస్తున్నాను, నన్ను పెళ్లి చేసుకుంటావా? నిన్నేమైనా హర్ట్ చేసి ఉంటే ఐఎమ్ సారీ.